అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే బుల్ కంపెనీకి సంబంధించిన అగ్రి బుల్ ట్రాక్టర్ అటాచ్మెంట్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అలాగే మిషన్ తీసుకొని నడుపుతున్న రైతుని అడిగి కూడా ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాంటి కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుంది అని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ముందుగా ఈ బుల్ కంపెనీకి సంబంధించిన లెగసీ చూసుకున్నట్టయితే గత 26 సంవత్సరాల నుంచి అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్తో అయితే ఈ కంపెనీ అయితే ముందుకెళ్తుంది. అది మాత్రమే కాకుండా ట్రాక్టర్ అటాచ్మెంట్లో ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో అయితే ఈ కంపెనీ ఉంది. అలాగే బ్యాక్ లోడర్లో చూసుకున్నట్టయితే సెకండ్ పొజిషన్లో ఉంది. నాకైతే బుల్ కంపెనీ నుంచి 18 HP ట్రాక్టర్స్ నుంచి మొదలు పెడితే 99 HP ట్రాక్టర్స్ వరకు అయితే ఈ ట్రాక్టర్ అటాచ్మెంట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ట్రాక్టర్ అటాచ్మెంట్లో ఏ కంపెనీలో లేనట్టుగా 3 పాయింట్ లింకేజ్తోనైతే బుల్ కంపెనీ అయితే తీసుకురావడం జరుగుతుంది. వితిన్ 5 minutes లోపే మనం ఈ బ్యాక్ లోడర్స్ని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైతే మనం కల్టివేటర్ కావచ్చు, రొటేవేటర్ కావచ్చు, ఏ విధంగా తీస్తామో అదే విధంగా ఇక్కడ నుంచి మనం 3 పాయింట్స్ రిమూవ్ చేసుకొని మనం ట్రాక్టర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 minutes లోపు అయితే మళ్ళీ మనమైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి 3 పాయింట్ లింకేజ్ ఫెసిలిటీ అయితే దీనికి సంబంధించిన కాంపిటీటర్స్లో అయితే లేదు. ఈ బుల్ కంపెనీ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాక్ లోడర్ అటాచ్మెంట్ అయితే యూనివర్సల్ మోడల్లో తీసుకొస్తున్నారు. మనం ఏ ట్రాక్టర్కైనా కూడా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిగ్గింగ్ చేస్తూ ఉంటే మనం పైన కూర్చుంటాం కాబట్టి మనకు విజిబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు మిషన్ స్టెబిలిటీగా ఉండడానికి 2 స్టెబిలైజర్ లెగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్యాక్ లోడర్, ఫ్రంట్ లోడర్కి సంబంధించిన కెపాసిటీ చెప్తాను చూడండి. మ్యాక్సిమం వర్కింగ్ హైట్ వచ్చేసి 10 feet 9 inches అయితే ఉండడం జరిగింది. అలాగే మ్యాక్సిమం లోడెడ్ ఓవర్ హైట్ వచ్చేసి 8 feet 4 inches అయితే ఇస్తున్నారు. బ్యాక్ బకెట్ 7 feet 10 inches డెప్త్ వరకు అయితే డిగ్గింగ్ చేస్తుంది. 180 degrees వరకు బకెట్ రొటేట్ అవుతుంది. 1.5 ton బకెట్ ఫోర్స్ని అందిస్తుంది. 0.12 cubic meterల బ్యాకో బకెట్ కెపాసిటీ వస్తుంది. ఈ టీపీఎల్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బకెట్స్తోనైతే కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ లోడర్ బకెట్ అయితే మల్టీపర్పస్గా యూజ్ చేసే విధంగా అయితే కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. మామూలుగా లోడ్ చేసే విధంగా, లేదంటే డోజింగ్ చేసే విధంగా, లేదంటే దీన్నైనా పట్టుకొని తీసి పక్కన పెట్టే విధంగా కూడా ఈ మిషన్ అయితే తయారు చేయడం జరిగింది. అలాగే మనం ఈ బకెట్ చూసుకున్నా కూడా చాలా స్ట్రెంత్గా, చాలా థిక్నెస్తో అయితే తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇది కూడా మనం లిఫ్ట్ చేసినప్పుడు చాలా కెపాసిటీ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు 3 bars చూసుకోవచ్చు. చాలా స్ట్రెంత్గా ఉండే విధంగా 3 barsతో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఎక్స్ట్రా సపోర్ట్ చూసుకోవచ్చు. మామూలుగా ఇక్కడ స్టీల్ ఉండగా కూడా మళ్ళీ ఎక్స్ట్రా సపోర్ట్ వెల్డింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే పైప్స్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకుండా ఇక్కడ మనకు పైప్స్ అనేది ఈ బార్ను పట్టుకునే ఉంది. అలాగే ఈ పైప్స్ కూడా వీలైనంత వరకు అయితే ఐరన్ పైప్సే వస్తున్నాయి, ఎందుకంటే రబ్బర్ పైప్స్ అయితే బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత దూరం అయితే ఐరన్ పైప్స్తోనే యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మన దగ్గర అయితే 50 HP జాండీ ట్రాక్టర్కి అయితే దీని అయితే అటాచ్ చేశారు. ఈ మిషన్ అయితే చాలా స్ట్రెంత్ గల స్టీల్తోనైతే తయారు చేయడం జరిగింది. పౌడర్ కోటెడ్ పెయింటింగ్తోనైతే ఈ మిషన్కి అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎక్కువ రోజుల వరకు అయితే పెయింట్ పోకుండా ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా రస్ట్ కూడా రాకుండా ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడైతే లింక్స్ ఉంటాయో అక్కడైతే మనకు డబల్ థిక్నెస్తోనైతే మనకు వెల్డింగ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఎక్కువ రోజుల వరకు ఎలాంటి క్రాక్స్ రాకుండా మిషన్ డ్యూరబిలిటీ పెరిగే విధంగా అయితే కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు హెల్ప్ లైన్ నెంబర్కి మనకి ఏదైనా మిషన్కి సంబంధించిన ఎలాంటి రిపేర్ వచ్చినా మనం ఒక్కసారి కాంటాక్ట్ అయినట్టయితే వితిన్ 48 hours లోపే మనకు ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకో స్టిక్కర్ చూసుకోవచ్చు. మనం ఈ మిషన్లో ఎక్కడెక్కడ గ్రీసింగ్ చేయించుకోవాలని అయితే చూసుకోవచ్చు. ప్రతి 4 గంటల పని చేసిన తర్వాత గ్రీసింగ్ చేసుకోవాలని అయితే మెన్షన్ చేశారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బుల్ కంపెనీ వాళ్ళు అయితే బిల్డ్ క్వాలిటీలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. చాలా స్ట్రెంత్గా అయితే ఈ మిషన్ అయితే తయారు చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ మిషన్ తీసుకున్న రైతు కూడా ఉన్నాడు. రైతు నాడు కూడా ఈ మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు భాష. ఓకే, ముందు ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్న? ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాం. ఓకే, ముందుగా ఈ ట్రాక్టర్ తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మా పక్క ఊర్లో వేరే వాళ్ళు తీసుకుని మేము అది చూసి తీసుకున్నారు. ఎంత HP ట్రాక్టర్ అనేది? 50 HP ట్రాక్టర్. 50 HP ట్రాక్టర్ ఏం పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ ట్రాక్టర్స్? తోటలలోకి వాడతాం. అంటే ఏం చేస్తా అంటారు? మాడి తోటలలో చెట్లు పీక్కోవడానికి, పైప్ లైన్ చేసుకోవడానికి, ఓకే, ఏదైనా కంప చెట్లు పీకేసుకోవడానికి, మాడి చెట్లు వేసుకోవడానికి, గుంతలు తీసుకోవడానికి ఓకే వాడుతూ ఉంటాం. ఓకే, అలాగే ట్రాక్టర్ లాగా కూడా వాడుకోవచ్చా? ట్రాక్టర్ లాగా కూడా వాడుకోవచ్చు. వెనక వచ్చేసి తొందరగా మన కల్టివేటరు టిల్లర్ తప్పించుకున్నట్టు తొందరగా తప్పించుకోవడానికి ఉంది, చేసుకోవచ్చు. ఎన్ని నిమిషాలల్లో దీన్ని మొత్తం మనం రిమూవ్ చేయడానికి అవుతుంది?
15-20 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రంట్ టు బ్యాక్. 10-15 నిమిషాలలో రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు డోజింగ్ పని చేస్తున్నప్పుడు గంటకు ఎన్ని లీటర్ల డీజిల్ వినియోగం అవుతుంది? 3.5 నుంచి 4 దాకా తాగుతుంది. 3.5 నుంచి 4 వరకు తాగుతుంది. ఓకే ఓకే. అలాగే ఇది డోజింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చా మామూలుగా డోజర్ లాగా? డోజర్లా వాడుకోవచ్చు, లోడర్లా వాడుకోవచ్చు. మట్టి ఎరువు ఎత్తేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా మట్టి గుంతలు పొడుపుకోవాలన్నా కానీ డోజింగ్లా చేసుకోవచ్చు. డోజింగ్లో చేసుకోవచ్చు. మరి మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందన్న? బాగుంది అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అగ్రి టీపీఎల్ బ్యాకోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే బుల్ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు కూడా కాల్ చేసి ఈ టీపీఎల్ బ్యాకో మిషన్ గురించి మీరు కూడా తెలుసుకోండి. అలాగే ఏఆర్ వెహికల్స్ నుంచి చూసి కాల్ చేస్తున్నామని చెప్పి కూడా మీరు మిషన్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.